వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి మరో సవాల్ ఎదుర్కొంటున్నారు. కడప జిల్లా పరిషత్ చైర్మన్ ఉప ఎన్నికకు ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ ఇచ్చింది. దీంతో జెడ్పీ పీఠ నిలబెట్టుకోవడం కోసం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి సవాలుగా మారనుంది. జెడ్పీ చైర్మన్ గా ఉన్న అమరనాథ్ రెడ్డి రాజంపేట ఎమ్మెల్యేగా విజయం సాధించారు. దీంతో జెడ్పీ చైర్మన్ ఉప ఎన్నిక అనివార్యంగా మారింది. గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో కడప జిల్లాలో కూటమి భారీ విజయం నమోదు చేసుకుంది. ఉమ్మడి కడప జిల్లాలో పులివెందుల, బద్వేలు, రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గాలకు మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిమితం. ఈ తరుణంలో జిల్లా పరిషత్ చైర్మన్ స్థానానికి ఉప ఎన్నిక జరుగుతుండడం ప్రాధాన్యత సంతరించుకుంది. 2021లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో జిల్లా పరిషత్ స్థానాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సొంతం చేసుకుంది. జిల్లా పరిషత్ చైర్మన్ పదవి అమర్నాథ్ రెడ్డికి వరించింది. 2024 ఎన్నికల్లో అమర్నాథ్ రెడ్డి రాజంపేట నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా విజయం సాధించారు. దీంతో అమర్నాథ్ రెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్ పదవికి రాజీనామా చేశారు. ఇంకా 15 నెలల పాటు జిల్లా పరిషత్ కు గడువు ఉంది. ప్రస్తుతం వైస్ చైర్పర్సన్ గా ఉన్న శారద చైర్పర్సన్ గా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన జెడ్పీటీసీ సభ్యులు ఐక్యంగా కనిపిస్తున్నారు. గత అనుభవాల దృష్ట్యా వారిని శిబిరాలకు తరలించే పనిలో పడింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అయితే జెడ్పీ చైర్మన్ కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నేతలు వేర్వేరుగా శిబిరాలు విడిపోయారు. ప్రధానంగా బ్రహ్మంగారి మఠం జెడ్పీటీసీ సభ్యుడు రామగోవిందరెడ్డి అభ్యర్థిత్వం వైపు జగన్ మొగ్గు చూపించినట్టుగా వార్తలొస్తున్నాయి. కానీ ఆయన వైపు చాలా మంది జెడ్పీటీసీలు ఆసక్తి చూపడం లేదు. ఈ తరుణంలో చాలా మంది జెడ్పీటీసీలు కూటమి పార్టీల వైపు చూస్తున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. దీంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అప్రమత్తమైంది. తమ పార్టీకు జెడ్పీటీసీలను కాపాడుకునే పనిలో సిద్ధపడినట్టుగా తెలుస్తోంది. అవసరం అనుకుంటే భారీ తాయిలాలు సైతం ఇచ్చేందుకు సిద్ధపడుతున్నట్టుగా సమాచారం. ఉమ్మడి కడప జిల్లాలో 50 మంది జెడ్పీటీసీ సభ్యులున్నారు. 2021లో జరిగిన ఎన్నికల్లో 49 మంది సభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచారు. గోపవరం మండలం నుంచి మాత్రమే టీడీపీ అభ్యర్థి అప్పట్లో విజయం సాధించారు. అయితే చాలా మంది జెడ్పీటీసీలు కూటమి పార్టీలకు అనుకూలంగా వ్యవహరించారు. కొందరు అధికార పార్టీ ఎమ్మెల్యేలతో తిరుగుతున్నట్టుగా కూడా తెలుస్తోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అనుమానం కూడా అదే. అయితే కడప జిల్లా పరిషత్ చైర్మన్ పీఠాన్ని వదులుకుంటే మాత్రం రాజకీయంగా జగన్మోహన్ రెడ్డికి మరింత ఇబ్బందులకు గురి చేసే అంశమే. అందుకే జగన్ సైతం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్టుగా తెలుస్తోంది. కాగా మొత్తం 50 మంది సభ్యులు కాను 47 మంది జెడ్పీటీసీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నాయని ఆ పార్టీ వర్గాలు చెప్తోంది. అదే సమయంలో కూటమి పార్టీల వైపు జెడ్పీటీసీలు వెళ్లిపోయారని ఎక్స్ అఫీషియల్ సభ్యులుగా ఎమ్మెల్యేలతో పాటు ఎంపీలు ఉండడంతో విజయం తమదేనని కూటమి భావిస్తోంది. అయితే ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తమ జెడ్పీటీసీలను తీసుకుని క్యాంపు రాజకీయానికి బయలుదేరినట్టుగా సమాచారం. మరి కడప జిల్లా రాజకీయం ఎంతవరకు తీసుకెళ్తుందో చూడాలి.